తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తమిళనాడు, కేరళ వెళ్ళి తెలుగు మాట్లాడితే ఊరుకుంటారా? మరి తెలుగులో రిలీజ్ చేస్తున్నప్పుడు అర్థం కాని తమిళ, మలయాళ టైటిల్స్ ఎందుకు పెడుతున్నారు? టాలీవుడ్ మార్కెట్ కావాలి కానీ తెలుగు టైటిల్ పెట్టరా? డబ్బింగ్ చేస్తున్నప్పుడు కనీసం ఓ తెలుగు పేరు పెట్టలేకపోతున్నారా? తాజాగా మరో సినిమా అలాగే వచ్చేస్తుంది. టాలీవుడ్ అంటే ఎందుకంత చిన్న చూపు? ఇదే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. ఇండియాలో ఉన్న ప్రతి హీరోకు తెలుగు మార్కెట్ కావాలిప్పుడు. ఇక్కడ మార్కెట్ సంపాదిస్తే ఇండియాపై పట్టు సాధించినట్లే. అయితే మార్కెట్పై చూపించిన శ్రద్ధ తమ టైటిల్స్పై చూపించట్లేదు. తమిళ హీరోల్ని చూసి మలయాళ హీరోలు సైతం టాలీవుడ్ను అత్తారిల్లులా ఫీలవుతూ అర్థం పర్థంలేని టైటిల్స్తో తెలుగులోకొస్తున్నారు. తాజాగా పల్లి చట్టాంబి అనే మరో సినిమా వస్తోంది. టొవినో థామస్ హీరోగా వస్తోన్న సినిమాకు పల్లి చట్టాంబి అనే టైటిల్ పెట్టారు. దాని అర్థమేంటో తెలీదు. పల్లీలు పొట్లం కడుతున్నారా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఆ మధ్య సూర్య సినిమాకు కరుప్పు టైటిల్ కన్ఫర్మ్ చేశారు. గతంలోనూ ఈటీ, కంగువా అంటూ తమిళ టైటిల్స్తోనే వచ్చి విమర్శల పాలయ్యారు సూర్య. అయినా కూడా మారలేదు. శివకార్తికేయన్ నటించిన ఐలాన్, అమరన్ తెలుగులో అవే పేర్లతో వచ్చాయి. కంటెంట్ బాగుండి అమరన్ హిట్ అయింది కూడా. మదరాసి అదే పేరుతో విడుదలైంది. ఆ మధ్య కొత్త లోక కూడా అదే పేరుతో తెలుగులో విడుదలై విజయం సాధించింది. టాలీవుడ్ నుంచొచ్చే డబ్బులు కావాలి, కానీ తెలుగు వాళ్ల మనోభావాలతో పనిలేదా అనే విమర్శలు ఎక్కువవుతున్నాయి. అజిత్ కూడా తునివు, వలిమై అంటూ అర్థం కాని పేర్లతో వస్తే, తంగలాన్, వీరధీర సూరన్ అంటూ సేమ్ టైటిల్స్తో వచ్చారు విక్రమ్. ప్రభుదేవా మరీ దారుణం. ఆయన సినిమా టైటిల్ ఏంటో తెలుసా? ఉల్పా. మోహన్ లాల్ తుడురం, ఎంపురాన్ అనే పేర్లతో వచ్చారు. రజనీకాంత్ సైతం వేట్టయాన్గా వచ్చి విమర్శల పాలయ్యారు. మరి దీనికి అంతం ఎప్పుడు? తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.